హాయ్ ఫ్రెండ్స్. మహాభారతంలో అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈయన విల్లు విద్యలో నంబర్ 1 అని మనకు తెలుసు. ఆ విద్యతోనే స్వయంవరంలో ద్రౌపదిని దక్కించుకున్నాడు. ద్రౌపది అర్జునుడితో పాటు తన తోటి నలుగురు అన్నదమ్ములను కూడా భార్యగా మారింది. అర్జునుడికి ద్రౌపదితో పాటు మరో ముగ్గురు భార్యలున్నారు. అలాగే తనపై మనసు పడ్డ అమ్మాయిని తన కొడుకుకిచ్చి పెళ్లి చేయమంటాడు అర్జునుడు. అర్జునుడి భార్యలు ఎవరు, వారి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు మొదట ద్రుపదుడు కుమార్తె ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపది వివాహం కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి ఎంతో మంది రాజులు బయలుదేరి వస్తారు. అందులో దుర్యోధనుడు, శిశుపాలుడు, జలంధరుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు వంటి యోధాను యోధులు కూడా ఉంటారు. ఒక ఉక్కు పోలుకు గిర్రున తిరిగే చక్రాన్ని, దానికి ఒక చేపను అమర్చి ఉంటారు. తొట్టి లాంటి పాత్రలో అది మొత్తం సిద్ధం చేసి పెట్టి ఉంటారు. కింద నీటిలో చూస్తూ పైన చక్రానికి వెళ్తాడన్న చేప కంటిని బాణంతో కొట్టాలి. ఈ పోటీ అక్కడికి వచ్చిన మహామహాల గుండెల్లో భయాన్ని రేపింది. మనసులో భయపడుకుంటూనే అందరూ పోటీకి సిద్ధమయ్యారు. ద్రౌపది స్వయంవరానికి వచ్చిన వారంతా విల్లు ఎక్కిపెట్టి చేపకు గురిపెట్టారు. కానీ ఒక్కరు కూడా చేపను కొట్టలేకపోయారు. చివరకు అర్జునుడు విల్లును సంధించి బాణం వదులుతాడు. ఆ బాణం చేప కంటికి తగులుతుంది. వెంటనే ద్రౌపది అర్జునుడి మెడలో పూలమాల వేస్తుంది. ద్రౌపదిని అలా దక్కించుకుంటాడు అర్జునుడు. అర్జునుని రెండో భార్య సుభద్ర. ఈమె రోహిణి వసుదేవుల కూతురు, శ్రీకృష్ణుడి చెల్లి. సుభద్రకు వయసు రాగానే అర్జునుడిపై మనసు పడింది. ఆమె మొదట అర్జునుడిని చూడలేదు, కానీ అతని అందం, అభినయం, ధైర్యం, సాహసాల గురించి చాలాసార్లు విన్నది. అర్జునుడి విలువిద్య, పరాక్రమాల గురించి ఆమె రోజు వింటూ ఉండేది. అందుకే అతనిపై మనసు పారేసుకుంది. అయితే సుభద్ర పెద్దన్నయ్య బలరామునికి పాండవులంటే ఇష్టం లేదు. బంధుత్వం కలుపుకొని నిలుపుకోవాలన్న ఆశ లేదు. పైగా పాండవులు అడవులో ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. అందుకనే దుర్యోధనుడికి తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ చిన్నన్నయ్య కృష్ణుడికి చెల్లెలు సుభద్ర మనసు తెలుసు. ఆమె ఎవరిని కోరుకునేది కూడా కృష్ణుడికి తెలుసు. సుభద్ర కోరికను నెరవేర్చాలనుకున్నాడు కృష్ణుడు. పైగా ఈయన ఎప్పుడూ పాండవుల వైపే ఉండేవాడు. అందుకే సుభద్రకు కూడా అర్జునుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఒకసారి ప్రభాస తీర్థం వచ్చిన అర్జునుడు కృష్ణుని చూడవస్తే అతన్ని సన్యాసిలాగా ఉండమన్నాడు. అలా పథకం రచించాడు కృష్ణుడు. సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడిని బలరాముడు భక్తితో ఆహ్వానించి ఉద్యానవనంలో ఆశ్రయించాడు. అతిథి మర్యాదలకు, సేవలకు సుభద్రని పంపాడు. ఆ విషయం తెలియని సుభద్ర, మీ తీర్థయాత్రలో మా చిన్నబావ కనిపించాడా అని అర్జున్ని అడుగుతుంది. అప్పుడు అతను నవ్వుకుంటాడు. వెంటనే అర్జునుడు మీసాలు గడ్డలు తీసి తానే అర్జున్ అని చెబుతాడు. మనమిద్దరం ఎలాగైనా వివాహం చేసుకుందామని అర్జునుడితో అంటుంది సుభద్ర. గాంధర్వ వివాహం చేసుకోవాలనుకుంటారు. మనకు అండగా మా అన్న శ్రీకృష్ణుడు ఉన్నాడు, పెళ్లి చేసుకుందామని అర్జున్ని తొందర పెడుతుంది సుభద్ర. ఇక కృష్ణుడు పక్కా ప్లాన్ వేసి ఉత్సవాలు నిర్వహిస్తాడు. ఉత్సవ పండుగలో ఊరూరంతా నిమగ్నమై ఉంటుంది. ఉత్సవంలో బలరాముడు ఆడిపాడుతూ ఆనందంలో మునిగి తేలుతుంటాడు. మరోపక్క కృష్ణుడు సుభద్ర అర్జునుల పెళ్లి జరిపించేసి ఇంద్రప్రస్థానికి పంపుతాడు. అయితే ఈ విషయం తెలిసి పాలకులు, రక్షకులు అడ్డుకుంటారు. అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే సుభద్రే రథం నడుపుతుంది. అందుకే వీరునికి తగిన ఇల్లాలుగా వీరవనితగా పేరుగాంచింది. సుభద్రతో అర్జునుడు ఇంద్రప్రస్థం చేరుతాడు. తాను మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు ద్రౌపది ఏమంటుందోనని భయపడతాడు అర్జునుడు. ఇంట్లోకి అడుగు పెడుతూ ద్రౌపది పాదాలకు నమస్కరిస్తుంది సుభద్ర. ద్రౌపది కూడా ఆమెను బాగా చూసుకుంటుంది. ఇద్దరు అలా కలిసిమెలిసి జీవిస్తారు. ఇక సుభద్ర అర్జునులకు అభిమన్యుడు పుడతాడు. అర్జునుడు అరణ్యవాసానికి వెళ్ళగా కొడుకుని తీసుకొని సుభద్ర పుట్టినిల్లు ద్వారక చేరింది. అభిమన్యుని అమ్మ నాన్న అన్నీ తానే పెంచింది, పెద్ద చేసింది. అరణ్యవాసం ముగిసే సమయానికి విరాట నగరం చేరింది. భర్తను కలిసింది. కొడుకును అర్జునుని ఎదుట నిలబెట్టింది. తన బాధ్యతను నిలబెట్టుకుంది. అడవికి వెళ్ళిన అందాన్ని చూసి మొదటి చూపులోనే ఒక సర్పరాణి ఉలూపి ప్రేమలో పడుతుంది. పాతాళ లోకంలోని సర్పరాజు కౌరవ్య కూతురే ఈ ఉలూపి. అడవిలో ఒక సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళిన అర్జునుని కాలు చేతులను బంధించి పాతాళ లోకానికి తీసుకువెళ్తుంది. సర్పరాజుకి ఇది నచ్చదు. అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేయగా ఉలూపి
నరక జ్వాలల నుంచి కాపాడుతుంది. ఉలూపి ప్రేమకు ముగ్ధుడైన అర్జునుడు ఆమెను వివాహమాడతాడు. అర్జునుడు ఉలూపి సంబంధం గురించి మహాభారతంలోని ఆది పర్వంలో పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది ప్రకృతి విరుద్ధం కాదని పార్థుడికి ఉలూపి తెలిపింది. అంతేకాదు అవివాహిత లైంగిక వాంఛను తీర్చమని అడిగితే కాదనకూడదని పేర్కొంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.